హాయ్ కనకరాజు, బావునా? నాకు వచ్చేవన్నీ నీలాంటి బేవర్స్ బేరాలే. నేనెలా బాగుంటాను? ఇంతకీ తమరు వచ్చిన పని ఏంటో? మంత్ ఎండింగ్ కదా, ఇంటికి ఫోన్ చేద్దామని. నిన్నే కదా 1వ తారీఖు, అప్పుడే నీకు మంతండిగా. చూడు కనకరాజు, మిడిల్ క్లాస్ వాళ్ళకి అమ్మో 1వ తారీఖు, నాలాంటి బ్యాచులర్స్ కి నాన్నో 1వ తారీఖు. హలో డాడీ. డాడీ అన్నావుగా, బాలోని వేరే చెప్పనక్కర్లేదు. అందరు బాగున్నారా డాడీ? అంతా బానే ఉన్నాం గానీ నీ అమెరికా ఎంతవరకు వచ్చింది? అంటే అమెరికా మన దగ్గర రాదు డాడీ, మనమే అమెరికా వెళ్ళాలి. ఏడ్చేవులో గానీ ఇంతకీ ఎప్పుడు వెళ్తున్నావు? త్వరలోనే వీసా వచ్చేస్తాను డాడీ. ఇదే మాట సంవత్సరం నుంచి చెబుతూనే ఉన్నావు. అసలు ఇంతకీ ఇప్పుడు నువ్వు ఫోన్ చేసింది ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ, లోకల్ కాల్ చేసుకోవచ్చా? ఈ బూత్ లో చేసుకోండి. థ్యాంక్ యూ. అది కొంచెం డబ్బులు కావాలి డాడీ. డబ్బులా? మొన్ననే కదా డబ్బు పంపింది. అంటే అది నిన్నే అయిపోయింది. మొన్నటికి నిన్నటికి తేడా తెలుసా నీకు? మొన్నలో మో ఉంది, నిన్నలో నీ ఉంది. వేధవా వెటకారమా? పంచాంగం ఇప్పాడు. అమ్మ 300. అమ్మో నా కోటి రూపాయలు. అమ్మో నా హార్ట్, అమ్మో నా నడుము. ఏ బాలు, ఫ్లైట్ లో అమెరికా వెళ్తానంటూ పగటి కళ్ళ కంటున్నావా? నైట్ కల్లో కనిపించే అమ్మాయి పగలే కనిపించిందిరా. రాత్రి కల్లో నిద్రచేటు, పగటి కల్లో పనికి చేటు. ఇంతకీ ఆ పాప ఎవర్రా? తెలీదు. ఏం చేస్తుంది? తెలీదు. పోనీ ఎక్కడుంటుందో తెలుసా? తెలీదు. అసలు ఎలా ఉంటుందో కూడా తెలీదా? తెలుసురా, చిక్ షాంపూ హెయిర్, హైటెక్స్ కళ్ళు, క్లోజప్ పళ్ళు, లిరిల్ మోడల్ లాంటి నడుము, ఫెయిర్ అండ్ లవ్లీ ఫేసు. వా, ఇప్పుడు నువ్వు చెప్పిన ఐటమ్స్ అన్ని సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి. అవునరా, అన్ని వస్తువులకు కేర్ ఆఫ్ అడ్రస్ సూపర్ మార్కెట్, అన్ని అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నా సూపర్ ఫిగర్. ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను రా. మీ లవర్స్ కి చెప్పొచ్చారా? అక్కడ పార్క్ లో కూర్చున్నారు, నువ్వే చెప్పేసి వెళ్ళు. పవరాని అయ్యా నీ డ్రైవింగ్ ఏంట్రా బాబు? ఏం చేయమంటావురా, ఆ అమ్మాయి వెనకాల కూర్చొని కితకితలు పెడతా ఉంది. ఇప్పుడు ఏం చేసిందిరా? చెవు కొరికింది. చెవు కొరికింది. జాగ్రత్త, ఆ అమ్మాయి చీర చెంగు వెంకటచక్రంలో పడుతుంది. ఆ అమ్మాయి చీర కట్టుకోలేదు. మరి ఏం కట్టుకుందో? కళ్ళ సరిగ్గా గుర్తులేదు ఏం కట్టుకుందో. ఆహా, తొండ ముదిరితే ఓసరంలో అవుద్ది, కళ్ళను ముదిరితే ఆసుపత్రి బిల్లు అవుద్ది. ఈ నెలాగే వదిలేస్తే మన ఫోటోలకి దండలు పడిపోవడం ఖాయం. మంచి మొక్క చెప్పారు అబ్బాయి. అలా జరగకుండా ఉండాలంటే అర్జెంట్ గా వీడి లవ్ మ్యాటర్ సెటిల్ చేయాలి. ఎంతకీ అమ్మాయిని ఎక్కడ చూసారా? కనకరాజు ఎస్టీడీ బూత్లారా. ఏంటి ఫ్రెండ్స్ అంతా కట్టకట్టుకుని వచ్చారు? నువ్వు మాకు హెల్ప్ చేయాలి కనకరాజు. చచ్చిన అరువేమన్నా. మాకు అరువు వద్దు గానీ ఓ సలహా చెప్పు. నీ ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంటే నువ్వు సైలెంట్ గా ఉండగలవా? ఉండలేను. వెరీ గుడ్. మరి మా బాలుగారు సూసైడ్ చేసుకుంటానంటే మేము చూస్తూ ఉండగలమా? సూసైడ్ ఎందుకు చేసుకుంటాడా? ఇవాళ పొద్దున్న నీ బూత్ లో ఒక అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాడు కాబట్టి. ఎత్తుక్కోమను. ఆ పని మీద వచ్చావమ్మా. ఈ రోజు ఫోన్ చేసిన లిస్ట్ ఇవ్వు, ఆ అన్ని నెంబర్లకు చేసి ఆ అమ్మాయి అడ్రస్ ఎక్కడ మేము కనుక్కుంటాం. కనుక్కుంటారా? ఆ లిస్ట్ లో నెంబర్లన్నింటికి ఫోన్లు చేస్తే ఎంత అవుతుందో తెలుసా? 5,000 అవుద్ది. కుదరదుగానే ఇంకో మాట ఉంటే చెప్పండి. చూడు కంకరాజు, నోము సినిమాలో ప్రేమికుల్ని పావు కలిపింది, ప్రేమపౌరం సినిమాలో ప్రేమికుల్ని పావురం కలిపింది, హమప్ కే హైకోన్ సినిమాలో లవర్స్ ని కుక్క కప్లింగ్ చేసింది, ప్రేమలేఖ సినిమాలో ప్రేమికుల్ని ఉత్తరం కలిపింది. మా బాలుగాడి ప్రేమను నువ్వు కలిపావంటే నీ ఎస్టీడీ బూత్ చరిత్రలో మైలురాయిగా మిగిలిపోతుంది. అలా
అంతా బాగానే ఉంది కానీ అంటే నా ఎస్టీడీ బూత్ రాయిగా మిగలటం నాకు ఇష్టం లేదు కానీ దయచేయండి ఐడియా. అరే ఆ అమ్మాయి ఏ టైం ఫోన్ చేసింది? 8 to 9 మధ్యలో రా. 8 to 9 మధ్యలో ఉన్నా. కంకరాజు కనీసం 1 అవర్ లిస్ట్ ఇస్తావా? సర్లేవస్ అంటే ఈ రోజు బిలే కదా బాలుది, ఇదిగో ఇక్కడ రాసి ఉంచాను. ఆ టైంకి ముందు వెనక నెంబర్లకు ఫోన్ చేయండి. అలాగే థ్యాంక్స్. సారీ ఇందు, నన్ను క్షమించు. ఎవరా మీరు? నా లవర్ తో కూర్చొని ఉంటే మీరు ఇలా డిస్టర్బ్ చేయడం బాలేదు. ఏంట్రా నీలెవరేంట్రా దుక్మహోడా? మా ఫ్రెండ్ ఎవరు? మరి నా బైక్ ఎందుకు ఎక్కింది? ఎందుకేట్రా ఆటో చార్జీలు ఖర్చు వస్తాయని. ఆహా, అయితే నాకు 200 ఇవ్వండి. ఎందుకురా కుయ్య? ఎందుక? నా బండి పెట్రోల్ కి, కూల్ డ్రింక్స్ కి, ఐస్ క్రీమ్స్ కి. నువ్వు పెట్టావు పాప పెట్టిందా? నేనే ఖర్చు పెట్టాను. మరైతే ఓ పని చేయి. ఏంటి? మిమ్మల్ని ఎదటానికి 350 అయింది. ఆ. 200 నీ అకౌంట్ 150 మాకు ఇచ్చేయి. ఇదేవే